ఏలూరు పార్లమెంటు బరిలో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు ఉంటారా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుండి వచ్చిన మాగంటి బాబు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మాగంటి అడుగులు ఎటువైపు పడతాయి? ఒకవేళ టీడీపీ నుండి ఆశించిన సీటు దక్కకపోతే ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇటీవల బాబు స్వయంగా వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవటం వెనుక ఆంతర్యం ఏంటి? మాగంటి బాబు అసలు పేరు మాగంటి వెంకటేశ్వరరావు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. మాగంటి కుటుంబానికి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు టీడీపీలోనూ ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యునిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం మాగంటి బాబుది. రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన నాయకులతో మాగంటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. మాగంటి బాబు తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి వరలక్ష్మి పశ్చిమ గోదావరి దెందులూరు నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా నిర్వహించారు. తర్వాత మాగంటి బాబు సైతం వైఎస్ హయాంలో 2004 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. అప్పట్లో పశ్చిమ జడ్పీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో జిల్లా మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి పొలిటికల్ గా మరింత ఫోకస్ అయ్యారు. అలా ముగ్గురు మంత్రులుగా పనిచేసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన బాబు 2009లో టీడీపీలో చేరి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. 2014లో తిరిగి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో మాజీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల రాజకీయ అరంగేట్రం వెనుక మాగంటి ఫ్యామిలీ ప్రోత్సాహం ఉందంటున్నారు. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని తమకంటూ అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మాగంటి బాబు సక్సెస్ అయ్యారు. పార్లమెంటు పరిధిలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పేరుతో సంబోధిస్తూ వారి కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ వాటికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అంటూ మాగంటి వెన్నుదండుగా ఉండేవారు. అటువంటి మాగంటి బాబు తన 2021లో నెల రోజుల వ్యవధిలో 2 కుమారులు చనిపోవడంతో విషాదంలోకి వెళ్లిపోయారు. తన కుమారుల మరణం జీర్ణించుకోలేక మాగంటి బాబు చాలా కాలం ఇంటికే పరిమితమయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మాగంటి బాబు తన సీటు కోసం టీడీపీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. టీడీపీ జనసేనల పొత్తు ఖరారవడంతో ఏలూరు పార్లమెంట్ సీట్ ఎవరికి కేటాయిస్తారో అన్న అయోమయం ఆ 2 పార్టీల్లోనూ కనిపిస్తోంది. మరోపక్క మాగంటి బాబుకు ఏలూరు ఎంపీ సీటు ఇవ్వలేకపోతే కైకలూరు, దెందులూరు అసెంబ్లీ స్థానాలను పరిశీలించాలని ఆయన వర్గీయులు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఏలూరు పార్లమెంటు పరిధిలోని కైకలూరు నియోజకవర్గంలో మాగంటి బాబు నివాసం ఉండడం, కొల్లేరు గ్రామాల్లో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కలిసి వస్తాయంటున్నారు. ఇక దెందులూరు నియోజకవర్గం నుంచే బాబు తల్లిదండ్రులు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి మంత్రులుగా పనిచేశారు. మాగంటి బాబు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్ లో పనిచేశారు. ఆ అనుభవం, అక్కడ ఉన్న బంధువర్గం మద్దతుతో మాగంటి సునాయాసంగా గెలుస్తారని మాగంటి బాబు అనుచరులు అంటున్నారు. అయితే మాగంటి బాబు మాత్రం ఏలూరు పార్లమెంటు సభ్యునిగానే పోటీ చేస్తారని, టీడీపీ అధిష్టాన నిర్ణయం మేరకే నడుచుకుంటారని సన్నిహితుల దగ్గర అంటున్నారట. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల ఏలూరు పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని మాగంటి బాబు కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కూతురిగా పురంధేశ్వరిని కలిశానని మాగంటి వివరణ ఇచ్చినా పార్టీ మారిపోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మాగంటి బాబు వెళ్లి కలిసి మాట్లాడి రావడం గోదావరి జిల్లాల్లో చర్చనీయాంశమైంది. ఏలూరు పార్లమెంట్ సీట్లో తాను పోటీలో ఉన్నాను కాబట్టి జనసేనానికి కలిసిన ఆయన సహకరించమని కోరారని చెప్పుకుంటున్నారు. దానిని జనసేన అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారని, తన నాయకుడు మాగంటి బాబుకి లైన్ క్లియర్ అయిపోయిందని మాగంటి అనుచరుల ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఎన్నికల నాటికి ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.